నమస్తే. యాంకర్ శివజ్యోతి ఇటీవలి శ్రీవారి అన్నప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రసాదం పడుకుంటుండే ఫ్రెండ్స్. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది ఇంకా 436 కుబేరులో ఇంకా 436 తిరుపతి అడుక్కునే కానీ బాగుంది. తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నామని రిచెస్ట్ బిచ్చగాళ్ళమంటూ ఆమె చేసిన కామెంట్స్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు ఆమెపై మండిపడ్డారు. క్షమాపణలు చెప్పాలని డిమాండు చేశారు. ఈ నేపథ్యంలో శివజ్యోతి ఓ వీడియో రిలీజ్ చేస్తూ సారీ చెప్పింది. అయినప్పటికీ శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసిందని సోషల్ మీడియాలో ప్రచారము జరుగుతుంది. అసలు నిజం ఏంటంటే తిరుమల శ్రీవారి అన్నప్రసాదంపై శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపడంతో క్షమాపణలు చెబుతూ ఆమె ఇప్పటికే ఓ వీడియో రిలీజ్ చేసింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగిందని అనుకుంటుండగా శివజ్యోతి వ్యాఖ్యలను టీటీడీ తీవ్రంగా పరిగణించిందని, ఈ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. టీటీడీ అధికారులు ఆమె ఆధార్ కార్డును బ్లాక్ చేశారని, భవిష్యత్తులో తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని నెట్టింట జోరుగా ప్రచారము జరుగుతుంది. అయితే శివజ్యోతి ఆధార్ కార్డుని టీటీడీ బ్లాక్ చేసిందనే వార్తల్లో నిజం లేదని, ఇది ఫేక్ న్యూస్ అనే మాట కూడా వినిపిస్తుంది. టీటీడీ ఎప్పుడూ అలాంటి నిర్ణయాలు తీసుకునే లేదని అంటున్నారు. నిజానికి శివజ్యోతి ఈ వివాదంలో ఇప్పటికే క్షమాపణలు చెప్పింది. తన మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే తన ఇంటెన్షన్ మాత్రం అది కాదని వివరణ ఇచ్చింది. తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో ఇష్టమని, గత 3-4 నెలలుగా శనివారాల్లో చేసే వ్రతాల గురించి వీడియోలో కూడా చేశానని తెలిపింది. తన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఉంటాడని, తన చేతి మీద వెంకటేశ్వర స్వామి ఉంటాడని, అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో అత్యంత విలువైన తన బిడ్డను వెంకటేశ్వర స్వామి ప్రసాదించాడని శివజ్యోతి పేర్కొంది. వెంకటేశ్వర స్వామి తన జీవితాన్ని మార్చాడని, తాను అనుభవించే ప్రతిదీ ఆ దేవుడి దయతో వచ్చిందని, అలాంటిది ఆయన గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడతానా అని శివజ్యోతి స్పష్టం చేసింది. అయినా సరే తన మాటల వల్ల బాధపడిన టీటీడీ సభ్యులకు, భక్తులకు క్షమాపణ చెప్తున్నానని, ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు ఇది రిపీట్ చేయనని, తన సారీని యాక్సెప్ట్ చేయమని వీడియోలో తెలిపింది. అందరికీ నమస్తే. సో పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో, నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్ గా సారీ చెప్తున్నాను. అండ్ నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో 3 నెలలు 4 నెలల సంది శనివారాల వ్రతాల గురించి, వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తానే ఉన్నా. అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు. అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడారు. ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి. నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. మేము రిచ్ అని అన్నది 10,000 L1 క్యూ లైన్ లో నిలబడ్డప్పుడు, పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్ లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను. ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు. అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను. తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది. తను అవైలబుల్లో లేడు. తన తరపున, నా తరపున అందరికీ సారీ చెప్తున్నా. సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి, నా చేతి మీద వెంకటేశ్వర స్వామి, అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ. నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా? అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా. ఆయన గురించే కాదు, నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా, అందరి దేవులను మొక్కుతా. అందులో వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చిండు. ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కాదు. అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా? అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలైతే నా నోటి నుంచి, మా తమ్ముడు నోటి నుంచి వచ్చినాయి. దానికి డెఫినెట్ గా సారీ అడుగుతున్నా. ఇదేదో యూట్యూబ్ ఛానల్ ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు, నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడి ఉండకూడదని, అందుకోసం పెడుతున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు. నేను మళ్ళొకసారి టీటీడీ మెంబర్స్ కి అండ్ నా మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా. అండ్ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను. సో నా సారీని యాక్సెప్ట్ చేయండి. నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారని కోరుకుంటున్నా. మళ్ళొకసారి
ఎక్స్ప్లెనేషన్ కాదు, సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందని కూడా కాదు, బట్ నేను చేయగలిగింది ఇది ఒక్కటే కాబట్టి మళ్ళొకసారి అందరికీ సారీ అండ్ డెఫినెట్ గా ఐ ప్రామిస్ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు. థ్యాంక్ యూ. శివజ్యోతి గర్భిణిగా ఉండి తన కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేస్తూ క్షమాపణ చెప్పింది. అయితే టీటీడీ ఆమె ఆధార్ కార్డు బ్లాక్ చేసి మంచి పని చేసిందని, ఇటువంటి వారికి గుణపాఠం కలగాలంటే ఇటువంటి చర్యలు తీసుకోవాలని శివజ్యోతి వ్యాఖ్యలపై మండిపడుతున్న భక్తులు కామెంట్ చేస్తున్నారు.